తెలంగాణలో జనసేన ఒక్కసారిగా యాక్టివ్ మోడ్లోకి వెళ్ళింది. హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో జరిగిన వివాదం ఇప్పుడు పార్టీకి ఊహించని రాజకీయ మైలేజ్ తీసుకొచ్చిందనే చర్చ సాగుతోంది. ప్రొఫెసర్ నాగేశ్వర్కు మద్దతు పేరుతో పవన్ కళ్యాణ్పై వ్యక్తిగత విమర్శలు, దూషణలు చేయడంపై తెలంగాణ జనసేన శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. దీనికి కౌంటర్గా జనసేన నేతలు అదే ప్రెస్ క్లబ్లో వేదికగా ఘాటుగా స్పందించారు. ఈ కార్యక్రమంలో జనసేన తెలంగాణ నేత నటుడు ఆర్కే సాగర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పవన్ కళ్యాణ్ నిబద్ధతను ప్రశ్నించే అర్హత ఎవ్వరికీ లేదని, తెలంగాణ సెంటిమెంట్ పేరుతో విద్వేషాలు రెచ్చగొట్టాలని చూస్తే ఊరుకోమని హెచ్చరించారు. ఇన్నాళ్ళు సోషల్ మీడియాకే పరిమితమైన తెలంగాణ జనసేన ఇప్పుడు క్షేత్రస్థాయిలో కూడా బలంగా కనిపిస్తుందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. నాగేశ్వర్ బ్యాచ్ వేసిన ప్లాన్ రివర్స్ అయి జనసేనకు బూస్ట్ ఇచ్చిందని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. రాబోయే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో ఈ ఊపు జనసేనకు ఉపయోగపడొచ్చని, తెలంగాణలో పార్టీ మరింత దూకుడుగా ముందుకెళ్లే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.